అక్కినేని హీరో అఖిల్ తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తనకంటే 9 ఏళ్ల పెద్దదైన ముంబైకి చెందిన జైనాబ్ రౌజీతో గతేడాది నవంబర్లో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. 3 ఏళ్ల రిలేషన్షిప్ తర్వాత ఈ జూన్ 6న అక్కినేని నాగార్జున గారు తన నివాసంలో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో సింపుల్ గా పెళ్లి వేడుకను జరిపించారు. దాదాపు ఈ పెళ్లి వేడుకకు 300 మంది పైగా దగ్గరి ప్రముఖులు హాజరయ్యారు. ఈ జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారు భారీ ఎత్తున అఖిల్ జైనాబ్ల రిసెప్షన్ని గ్రాండ్గా జరిపించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ రిసెప్షన్కి అధిక మొత్తంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరవనున్నారు. అయితే తాజాగా ప్రముఖ నటి అక్కినేని ఇంటి మాజీ పెద్ద కోడలైనటువంటి సమంత రుతుప్రభకి కూడా ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్లో తెగ హల్చల్ చేసింది. అంతేకాదు, సమంత అఖిల్ పెళ్లికి కానీ రిసెప్షన్ కానీ హాజరవుతుందా లేదా అంటూ అనేక చర్చలు సోషల్ మీడియాలో కూడా మొదలయ్యాయి. అయితే ఆదివారం నాడు జరగబోతున్న రిసెప్షన్ కి టైంకు ముందుగానే సమంత కొత్త జంట అయినటువంటి అఖిల్ జైనాబ్లను కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చిన విజువల్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అఖిల్తో తనకున్న బాండింగ్ వల్లనే సమంత అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినట్లు సమంత ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక అఖిల్ జైనాబ్ల పెళ్లి కానుకగా సమంత ఎంతో విలువైన డైమండ్ రింగ్స్ ని ప్రజెంట్ చేసిందని న్యూస్ వైరల్ అవుతుంది. ఇక నాగార్జున గారు, అమల గారు దగ్గరుండి సమంతని ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ స్టూడియోస్ లోకి ఆహ్వానించి కాసేపు ముచ్చటించిన ఫోటోలు అక్కినేని సమంత ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఏదేమైనా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నప్పటికీ అఖిల్ కోసం మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ లోకి రావడం మాత్రం సమంత ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న న్యూస్ అని చెప్పాలి.